అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం. హైదరాబాద్లో చర్చోపచర్చలు, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి, ప్రజల్లోకి పోవాలి, ఇది ప్రజా గర్జన కావాలి. బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఎత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? నువ్వెక్కడిదివా, మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో, దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండు, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు. మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధతా? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇది ఒక గౌరవమా?
దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.